గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మై ఫేస్, ఎందుకంటే ఈరోజు ఫేస్ చాలా డల్గా ఉంది. నాకు చాలా హెల్త్ బాగాలేదనమాట. ఒక 2-3 డేస్ నేను గ్యాప్ తీసుకుంటాను ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా. సో ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది చూద్దాం అనమాట. సో థంబ్నెయిల్ అంటే ఎలాంటిదంటే ఒక బుక్కి ఇండెక్స్ పేజ్ లాంటిది అనమాట. అంత ఇంపార్టెంట్. మనకి యూజువల్గా యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే థంబ్నెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో థంబ్నెయిల్ మనకి అట్రాక్టివ్గా అనిపించింది, దాని నుంచి మనకి ఏదైనా యూస్ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అని అనుకుంటే కనుక మనం ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేసి వీడియో చూస్తాం. సో అంటే వీడియోని చూడడానికి ఏది అట్రాక్ట్ చేస్తుంది వ్యూవర్ని? థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మొన్న నాకు శోభ అనే అమ్మాయి కమెంట్ చేసింది, అండ్ ఆల్సో తను నాకు కాల్ చేసి కూడా అడిగిందనమాట థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్ ఎలా చేయాలనేది నేర్చేసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. గూగుల్ ప్లే స్టోర్లోంచి ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నా ఫోన్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా ఆ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఆ యాప్ చూడడానికి ఇలా ఉంటుంది. సో యాప్ చూడగానే మనకి ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయాలి. అండ్ ఎక్స్ట్రీమ్ రైట్లోకి వెళ్తే మనకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనగానే స్క్వేర్గా కాకుండా రెక్టాంగులర్గా ఉంటుంది అనమాట. 16:9 రేషియో ఉంటుంది యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో. టాప్ రైట్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 1:1 రేషియోలో ఉంది, సో అంటే స్క్వేర్ అని. సో అక్కడ కస్టమ్ అనే దానిపైన క్లిక్ చేసి కింద మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. చేసినప్పుడు ఆటోమేటిక్గా 16:9 రేషియో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేసింది. సో ఫస్ట్ మనం దీనిలో పిక్స్ కానీ వీడియోస్, పిక్స్ అండ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసినప్పుడు మనకు వేరియస్ ఆప్షన్స్ వస్తాయి. సో దానిలోంచి నేను ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను నార్మల్గా దిగిన ఫొటోస్లో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. సో నేను ఫుల్ ఉంచుతున్నాను. సో అది ఉంచినప్పుడు ఆ ఫోటోని నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఫోటో అనేది రైట్ సైడ్కి ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్లేస్ చేయడం లెఫ్ట్ సైడ్లో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ తీసుకుంటాను అనమాట. సో యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి సింబాలిక్గా యూట్యూబ్ సింబల్ని మనం యూజ్ చేసుకుందాం. దీనికోసం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పక్కన 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో చేసుకున్నాక మనము సెర్చ్ బార్లో యూట్యూబ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇటు సైడ్కి టూల్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనకి ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక టూల్స్లోకి వెళ్ళాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దానిలో రీయూజబుల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ చాలా పిక్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాపీరైట్ లేని పిక్స్ అన్నమాట. సో దీనిలోంచి ఏదైనా ఒక యూట్యూబ్ సింబల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇప్పుడు డౌన్లోడ్ ఇమేజ్ కొట్టేశాను, ఇది నా ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ని మనము పిక్సెల్ ల్యాబ్ ఫోటో ఎడిటింగ్ ఉంది కదా, థంబ్నెయిల్ ఎడిటింగ్, దానిలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఆ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లస్ సింబల్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి దాని తర్వాత యూట్యూబ్ది ఇప్పుడు మనం సేవ్ చేసుకొని కొంచెం క్రాప్ చేసుకుంటున్నాను. మనకి ఇష్టం అనమాట, క్రాప్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. సో నెక్స్ట్ కొట్టేసినాక ఇది ఇమేజ్ ఇలా డౌన్లోడ్ అయింది. సో దీన్ని నేను సెట్ చేసుకుంటున్నాను, అంత పెద్దగా మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇలా ఫస్ట్ పైన పెడదాం అనుకున్నాను, నెక్స్ట్ కొంచెం పెద్దగా చేసి పైన కింద టెక్స్ట్ పెడదామని అనుకున్నాను అనమాట. సో ప్లస్ సింబల్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అని కొడితే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. దానిపైన మళ్ళీ మనం క్లిక్ చేసి ఇక్కడ కింద ఏ అని ఉంది కదా, ఏలోకి వెళ్తే ఫస్ట్ ఎడిట్ అని ఉంటుంది, అంటే టెక్స్ట్ ఎడిట్ అనమాట. సో దీన్ని ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, మనం దాన్ని తీసేసి మనకి ఇష్టం వచ్చింది కొట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉన్న వీడియో, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే వీడియోకి నేను థంబ్నెయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హౌ టు మేక్ థంబ్నెయిల్ అని పెట్టాలి. బట్ మనం కొంచెం అట్రాక్టివ్గా పెట్టాలి కాబట్టి అట్రాక్టివ్ అనేది క్యాప్స్ లెటర్లో పెడతాను అనమాట. సో ఇది ఓకే అనేసుకొని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను.
దాన్ని కూడా సైజ్ పెంచుకోవచ్చు, విడ్త్ అదన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొంచెం బాగా కనిపించాలి అండ్ ఆల్సో మనకి పక్కన వైట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అంతా యూస్ చేసుకోవడానికి అలా సెట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ పెడుతున్నాను. మళ్ళీ ప్లస్ సింబల్లోకి వెళ్ళి టెక్స్ట్ అని కొట్టి ఇప్పుడు ఈసారి థంబ్నెయిల్ అని పెట్టాను అనమాట సపరేట్గా. ఒకటేసారి హౌ టు మేక్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ అని కొడితే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ రాదు అండ్ ఆ సింబల్ పెట్టడానికి, ఆ పిక్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకే 2 times చేశాను అనమాట. సో థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్గా థంబ్నెయిల్ని కొంచెం పెద్దగా పెట్టాను అండ్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను హైలైట్ కనిపించడానికి వైట్ పైన. సో తర్వాత ఇక్కడ ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట థంబ్నెయిల్ అనే వర్డ్ని అండ్ యూట్యూబ్ అనే ఇమేజ్ని కూడా మధ్యలోకి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన ఉన్న దాన్ని కూడా నేను కొంచెం ఫాంట్ అనేది చేంజ్ చేస్తాను. సో ఫాంట్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్రైట్గా అండ్ బోల్డ్గా కనిపిస్తుంది అనమాట. మరీ ప్లెయిన్గా అయిపోయింది అనేసి నేను పింక్ కలర్ చూస్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఓకే అయిపోయాక మనకి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, హౌ టు మేక్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఫర్ యూట్యూబ్. సో దీన్ని కూడా నేను పెద్దగా చేశాను అనమాట కొంచెం అండ్ ఇమేజ్ని దాని ప్రకారమే అడ్జస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంతే. సో మనం అక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, షేర్ చేసేసి సేవ్ టు గ్యాలరీ అంటే సేవ్ అయిపోతుంది. సో ఈ యాప్లో మనకి A to Z ఉంటాయి అన్నమాట. ఒక థంబ్నెయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి A to Z ఆప్షన్స్ దీనిలో ఉంటాయి. మనం ఎంతెంత ఎక్స్ప్లోర్ చేస్తే అంతంత ఆప్షన్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. సో నేను బేసిక్గా థంబ్నెయిల్స్ చేయడం అండ్ యూజువల్గా నేను ఫాస్ట్గా థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు షేర్ చేశాను. సో ఇంకా మీరు అట్రాక్టివ్గా, ఇంకా మీరు మీ ఓన్ టాలెంట్తో ఇంకా బాగా చేయాలనుకుంటే కూడా దానిలో ప్రతి ఆప్షన్ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. ప్రతిసారి ప్రతి ఒక్క కొత్త థంబ్నెయిల్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్క ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దానిలో ఆప్షన్ని ఇన్కల్కేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ బేరింగ్ దిస్ డల్ ఫేస్ అండ్ నాకు అస్సలు ఓపిక లేదు, వాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసేసేయండి అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కమెంట్స్ చేస్తే దానికి రిప్లై ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 వీడియోస్లో మీకు నెక్స్ట్ ఏది నచ్చితే అది చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.